యాహ్! హాయ్ ఫ్రెండ్స్. చాలా మందికి కొంతమంది ఇప్పుడు ఎన్‌ఐటీలకి, ట్రిపుల్ ఐటీలకి వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ ఐఐటీలో జాయిన్ అయిన వాళ్ళున్నారు. కొంతమంది పేరెంట్స్‌కి లేదా కొంతమంది యూట్యూబ్‌లో చేసేటువంటి వీడియోల వలన కొంత కన్‌ఫ్యూజను థంబ్‌నెయిల్ మీరు ఆల్రెడీ చూసారు. ర్యాగింగు, డ్రగ్స్ వీటికి సంబంధించి చాలామంది పేరెంట్స్ బయటికి చెప్పలేకపోయినా లోలోపల బాధపడేవాళ్ళు చాలామందున్నారు. అనుమానాలు వ్యక్తం చేసేవాళ్ళు చాలామందున్నారు. సో, 2 కాన్సెప్ట్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, నాకున్న ఇన్ఫర్మేషను జనరల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ర్యాగింగ్ ఉంటుందా? ఇది ఒక పాయింట్. డ్రగ్స్ గురించి ఇంకొక పాయింట్. ఇక్కడ ర్యాగింగ్ గురించి మీ అందరికీ తెలుసు. ప్రతి ఎన్ఐటీలోను, ట్రిపుల్ ఐటీలోను, ఐఐటీలోను ఎక్కడ జాయిన్ అయినా గానీ ఖచ్చితంగా మీరు యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా కాలేజీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో దానికి సంబంధించిన ప్రొఫార్మా ఒకటుంటుంది. ఏ కాలేజీ అయితే మీకొచ్చిందో, ఏ ఎన్ఐటీ అయితే వచ్చిందో, ఏ ట్రిపుల్ ఐటీ అయితే వచ్చిందో, ఆ ట్రిపుల్ ఐటీలో ఒక ప్రొఫార్మా ఉంటుంది. అది ప్రింట్ ఔట్ తీసుకొని మీరు ఫిలప్ చేసి సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. కొన్ని కొన్ని ఎన్ఐటీలో, కొన్ని ట్రిపుల్ ఐటీలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో కూడా ఇమ్మంటాయి. కొన్ని కొన్ని ఎన్ఐటీలు, కొన్ని ట్రిపుల్ ఐటీలు అఫిడవిట్ చేయించమంటాయి. అంటే స్టాంప్ పేపర్ మీద కూడా నోటరీ లాగా చేయించమంటారు. అంటే గ్యారంటీ కోసం. అంటే ఇదంతా దేనికి అంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్‌కి వెళ్తారు కాబట్టి అప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్‌ని కూడా ర్యాగింగ్ చేయరు. ఒకవేళ చేస్తే మీ మీద ఎటువంటి యాక్షన్ అయినా తీసుకునే హక్కు మీకు వాళ్ళకుంది అని మీరు ఇవ్వటం అనమాట. సో, జనరల్‌గా ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి ఆల్రెడీ అక్కడ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదివే స్టూడెంట్స్ కూడా ఇలాంటి సర్టిఫికేట్ ఇచ్చుంటారు. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు ర్యాగింగ్ అనే దాని గురించి మీరు భయపడాల్సిన పని లేదు. అయితే ర్యాగింగ్ ఉండదా? ర్యాగింగ్ ఉండటం వేరు, భయపడటం వేరు. ర్యాగింగ్ అనే దాంట్లో కొంత ఇంటిమసీ ఉంటదండి. సీనియర్స్‌కి మనం పరిచయం చేసుకునే దాంట్లో రకాలుంటాయి. జనరల్‌గా నాకు తెలిసినంత వరకు సీనియర్స్, జూనియర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కొంత అప్పర్ హ్యాండ్ ఉండాలని ఎవరైనా ట్రై చేస్తారు గదా! అలా అడుగుతారు. అంచేత మీ పేరేంటి? ఊరేంటి? ఇలా కొద్దిగా ఒక రకమైన అథారిటేటివ్ వాయిస్‌తో మాట్లాడతారు. అంత మాత్రాన అది ర్యాగింగ్ అనుకోవాల్సిన పని లేదు. పర్టిక్యులర్‌గా హాస్టల్‌లో. మీరు హాస్టల్‌లో కూడా సీనియర్స్ పిలవగానే మీరు వెళ్ళిపోయి సినిమాల్లో చూపించినట్టుగా ఏమీ ఉండదు. ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అక్కడ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అని ఒకటుంటుంది. దాంట్లో ఆ కమిటీలో ఫ్యాకల్టీ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటారు, స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి మీరు ఎవరికి కంప్లెయింట్ చేసినా వాళ్ళ సీటు క్యాన్సిల్ అవుతుంది. అలాగే వాళ్ళ మీద కేస్ కూడా ఫైల్ చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. సీనియర్స్‌కి కూడా ఈ విషయాలన్నీ తెలుసు. అక్కడ ఫ్యాకల్టీ గాని, డీన్ గాని, డైరెక్టర్స్ కానీ అవన్నీ వాళ్ళకి కూడా చెప్తారు. కాబట్టి మీరు ర్యాగింగ్ గురించి భయపడాల్సిన పనులైతే లేదు. ర్యాగింగ్ ఉండదా అంటే ర్యాగింగ్‌కి రకరకాల అర్థాలుంటాయి. సినిమాల్లో చూపించినంత నీచంగాను, లేకపోతే మీ మనసుని గాయపరిచేంతగా ఏమీ ఉండవు. కాకపోతే మీరు మరీ సెన్సిటివ్‌గా ఉండకూడదు. సీనియర్స్ పిలవగానే ఏడుస్తూ, లేకపోతే భయపడుతూ ఇట్లా ఉంటే ఇబ్బందుండదు. జస్ట్ మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. సీనియర్స్‌తో కూడా మనకు చాలా అవసరాలుంటాయి. అలా అని వాళ్ళకి మనం బెండ్ అయి ఉండాల్సిన పనైతే ఏమీ లేదు. సో, ర్యాగింగ్ గురించైతే మీరు ఎటువంటి పరిస్థితిలో భయపడాల్సిన పని లేదు. ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ వచ్చినా మీరు అక్కడ వాళ్ళకి తెలియచేస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి ఎన్ఐటీల్లోను, ట్రిపుల్ ఐటీల్లోను, ఐఐటీల్లోను ఎక్కడా కూడా ర్యాగింగ్ అనేది బ్యాన్ చేయటం అయితే జరిగింది. కాబట్టి దాని గురించి మీరు భయపడక్కర్లేదు. మీరు కూడా నెక్స్ట్ సీనియర్స్ అయినప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఎవరికైనా ఇబ్బంది కలిగించేలాగా మాట్లాడినా, లేదా చిన్న చిన్న పనుల ద్వారా వాళ్ళని హర్ట్ చేసినా కేస్ బుక్ చేయటానికి వెనకాడరు. రెండోది మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇంకొకటి మిమ్మల్ని సస్పెండ్ చేసి కూడా పడేస్తారు. డిస్మిస్ చేస్తారు. మీ కెరీర్ మొత్తం చీకటైపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి వాటి జోలికి మీరు వెళ్ళకండి. ఇప్పుడు గూడా ప్రస్తుతానికి అలాంటివేవి ఉండవు. ఓకే. ఇది మొదటి పాయింట్. రెండోది డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటారు. ఇక డ్రగ్స్ దాని గురించి మాట్లాడుతుంటే ఎవ్వరు కూడా నేను డ్రగ్స్ తీసుకుంటానని బోర్డ్ పెట్టరు. ఏ కాలేజీ కూడా మా కాలేజీలో డ్రగ్స్ లేవని ఉండవు. సమాజంలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేవని బోర్డయితే ఏమి ఉండదు. మన మంచి, చెడు, మన ప్రవర్తన ఉంది అని నేను గ్యారంటీగా చెప్పలేను. లేదు అని నేను ఘంటాపథంగా చెప్పలేను. కానీ సమాజంలో మంచి, చెడు 2 ఉంటాయి. చెడు విలువ తెలిస్తేనే మంచి యొక్క గౌరవం ఉంటుంది. సో, మీరు వీడియో చూసే పేరెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్య సరైన బాండింగ్ ఉంటే పేరెంట్‌కి, స్టూడెంట్‌కి మధ్య మంచి కమ్యూనికేషన్స్ ఉన్నంత కాలం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు మీ పిల్లవాడిని పట్టించుకోకపోయినా ఆటోమేటిక్‌గా పిల్లవాడు ఇంకొక దాని వైపు అట్రాక్ట్ అవుతాడు. అది ప్రేమ, డ్రగ్సా, డబ్బా, క్రిమినల్ మైండా రకరకాలు. అలాగే స్టూడెంట్స్ కూడా చదువు కాకుండా విపరీతమైనటువంటి ఫ్రెండ్సు,
లేకపోతే మనకి అర్థం కావట్లేదు సబ్జెక్ట్ అనుకొని ముందుగానే ఫిక్స్ అయిపోయి వేరే యావిగేషన్స్ వైపు మనం వెళ్తూ ఉంటే ఇలాంటివన్నీ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో స్టూడెంట్స్ చేయాల్సిన పని, మనం వెళ్ళిన పర్పస్ చదువు కోసం. మనతో ఉండాల్సినటువంటి ఫ్రెండ్స్ ఎవరు అంటే మనకన్నా బాగా చదువుతున్న వాళ్ళు, లేదా ఆ క్యాంపస్లో మంచి ప్లేస్మెంట్స్ తెచ్చుకోగలరు అని ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ నమ్ముతున్న స్టూడెంట్స్ తోటి మనం ఫ్రెండ్షిప్ చేయాలి తప్ప మనకన్నా తక్కువ స్థాయి అంటే డబ్బులో వేరే రకం కాదు. మనకన్నా తక్కువగా చదివేవాడితోనో ఒక రకంగా లేజీ ఫెలోస్తోనో మనం తిరిగితే రకరకాల అలవాట్లు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రెండోది పేరెంట్స్ డబ్బులు. మా పిల్లవాడు దూరంగా ఉన్నాడు కదా, ఎంత అడిగితే అంత ఇవ్వటం కాదు. డబ్బులు కంట్రోల్ మీ దగ్గర పెట్టుకోండి. వాడు బయటికి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక 500 హోటల్కి వెళ్ళి బిల్ చేశాడు అనుకోండి, దాని స్కానర్ పంపించి నేను చేస్తానటువంటి కెపాసిటీ మీకు ఉండాలి తప్ప పిల్లవాడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంచడం ఎప్పుడూ మంచిది కాదు. అవసరానికి ఇవ్వటం తప్పేం, కానీ అవసరం దాటిపోతే అది లగ్జరీ. కంఫర్ట్ దాటితేనే ఎప్పుడు లగ్జరీ అవుతుంటుంది. సో డ్రగ్స్ విషయంలో ఎప్పుడూ కూడా నాకు తెలిసినంత వరకు ఎన్ఐటీలో అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీలో అవ్వచ్చు, ఐఐటీలో అవ్వచ్చు, డబ్బున్న పిల్లలు అన్ని చోట్ల ఉంటారండి. డబ్బులు అందరికీ ఉన్నాయి. కానీ అటువైపు వెళ్ళే మార్గం, తొందరపడి మనం డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతామని ఎవ్వరూ అనుకోరు. ఎడిక్ట్ అవ్వాలనే ఆలోచన ఎవరికి వస్తుందంటే ఖాళీగా కూర్చున్నోడికో, చదువు మీద ఇంట్రెస్ట్ లేనోడికో, విపరీతమైనటువంటి బ్యాడ్ ఫెలోస్ తోటి మనం తిరుగుతూ ఉన్నప్పుడు అలాంటి టైం పాస్ బ్యాచెస్కి వెళ్తాం తప్ప మనం కాలేజీకి వెళ్తూ మన టార్గెట్ వైపు దృష్టి పెట్టుకుంటూ 24 గంటలు చదువుకోమని నేను చెప్పాను. ఎంజాయ్ చేస్తుండాలి, స్పోర్ట్స్లో ఉండాలి, ఆటలు పాటల్లో ఉండాలి, కోకరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నింటిలో ఉంటే ఈ డ్రగ్స్ గురించినటువంటి ఆలోచన ఏం రాదు. స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవరెవరో వీడియోలు చేశారు కదని మీరు భయపడాల్సిన పని అయితే ఏమి ఉండదండి. చాలా జాగ్రత్తగానే ఉంటారు. ఎటువంటి చిన్న అనుమానం వచ్చినా, ఇప్పుడు కూడా రీసెంట్గా మీరు చూసుంటారు కదా, ఐఐటీల్లో కూడా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కొన్ని డెసిషన్స్ తీసుకోవటం, ప్రతి స్టూడెంట్కి కూడా సీక్రెట్ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చింది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు, కానీ అంటే స్టూడెంట్స్ అందరికీ కాదు, అసలు జీరో అలాంటి స్టూడెంట్స్ ఎవరు లేకుండా ఉండాలి అటువంటిది. స్టూడెంట్స్ కూడా మనం చేయాల్సింది ఏంటంటే, ఒకసారి ఆ మత్తులో చిక్కుకుంటే మనం మత్తులోనే ఉండిపోతాం. మన కెరీర్ మొత్తం ఇబ్బంది అవుతుంది. అలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. సో పేరెంట్స్, స్టూడెంట్స్ మధ్య కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉన్నంత కాలం, ప్రతిరోజు మీ పిల్లవాడిని మీరు పలకరిస్తూ ఉన్నంత కాలం, ప్రేమగా పలకరిస్తూ ఉన్నంత కాలం, అలాగే స్టూడెంట్స్ కూడా అక్కడ విషయాలు ఇక్కడ చెబుతూ హ్యాపీగా చక్కగా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ బాండింగ్ ఉన్నంత కాలం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. డ్రగ్స్ గురించి కానీ, ర్యాగింగ్ గురించి కానీ మీరు కంగారు పడి భయపడాల్సిన పనేమీ లేదు. అన్ని చోట్ల మంచి చెడు రెండూ ఉంటాయండి. అది ఎన్ఐటి అయినా, ఐఐటి అయినా, బయట ప్రపంచమైనా, ఇంటర్మీడియట్ కాలేజ్ అయినా, స్కూల్ అయినా, అన్ని చోట్ల అన్నీ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడులో రకరకాలు. అది దాన్ని ఎవరిని చూసి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు నా వీడియో చూస్తుంటారు. ఫనీ సార్‌ని చూసి ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోకూడదు? ఎలా ఉండాలి? ఒకళ్ళని చూసి ఎలా ఉండాలి? ఒకళ్ళని చూసి ఎలా ఉండకూడదు? 2 మనం అర్థం చేసుకుంటూ, మనల్ని మనం అనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తే సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా బయటకొస్తాం. సో స్టూడెంట్స్ అయినా, పేరెంట్స్ అయినా నేను చెప్పాలనుకున్నది, ఖచ్చితంగా మీకు పేరెంట్‌కి మధ్య కరెక్ట్ బాండింగ్. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. కొంతమంది పర్టిక్యులర్‌గా పేరెంట్స్‌లో ఫాదర్ మాట్లాడరు పిల్లలతోటి ప్రేమగా. కనీసం ఫోన్ చేసి కూడా మమ్మీ మాట్లాడుతున్న వదిలేసి ఉంటారు. కొంతమంది మదర్స్ అంటే ఎప్పుడైతే మనకి గ్యాప్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా స్టూడెంట్ ఇంకొకడితోటి బాధ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ బాధ చెప్పుకునేటువంటి చనువు పిల్లవాడికి మీరివ్వకపోతే, మీ అమ్మాయికి మీరివ్వకపోతే, వాళ్ళ ఇష్టాన్ని, అయిష్టాన్ని చెప్పగలిగేటువంటి స్వేచ్ఛ, ఆహ్, ఆ ఇంటిమసీ మీరు మీ పిల్లలకి ఇవ్వకపోతే అనవసరమైనటువంటి కాంప్లికేషన్స్ భవిష్యత్తులో ఎప్పుడైనా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అలాంటివి అఫీషియల్‌గా ఎక్కడ ఏమీ ఉండవు. దొంగ దారులని కొన్ని ఉంటాయి. ఆ దారుల్లోకి వెళ్ళకుండా ఉండాలి అంటే, మనం అసలు వాటి ఆలోచన రాకుండానే ఉండాలంటే, మన ఆలోచన ఎప్పుడు కరెక్ట్ మార్గంలోనే ఉండాలి. హైవేలోనే మనం వెళ్తున్నప్పుడు దొడ్డిదారిన వెళదామనే ఆలోచన ఎప్పుడు రాదు. సహజం అది. కాబట్టి మన క్రమశిక్షణ, మన పట్టుదల, మన యొక్క స్టెబిలిటీ, పేరెంట్స్ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ ఇవన్నీ ఉంటేనే పిల్లలు సరైన మార్గంలోనే ఉంటారు. ఎవరికి ఎటువంటి అనుమానాలు రావు. మీరక్కడ ఉన్నంత సేపు పేరెంట్స్ ఇక్కడ కంగారు పడుతూనే ఉంటారు. మీరు తిన్నారా? టైంకి లేచారా? టైంకి తిన్నారా? టాబ్లెట్లు ఏసుకున్నారా? ఏదైనా ఇబ్బందొచ్చిందా? ఇక్కడ పేరెంట్స్ కూడా కంగారు పడుతుంటారు. పేరెంట్స్‌ని
దృష్టిలో పెట్టుకొని హోమ్ సిక్ అని పిల్లలు ఇలా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మమ్మీ గుర్తొస్తుంది, డ్యాడీ గుర్తొస్తుందని. సో ఆ బాండింగ్ ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది వీడియో కాల్స్ రూపంలోనో, రకరకాలుగా వాట్సాప్ కాల్స్ రూపంలోనో అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకళ్ళకొకళ్ళు కరెక్ట్‌గా బాండింగ్ షేర్ చేసుకుంటే భయపడాల్సిన పనైతే ఏమీ లేదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ర్యాగింగ్ గురించి, డ్రగ్స్ గురించి ఎవరెవరో చెప్పారు కదా! అక్కడ డ్రగ్స్ ఉంటాయి కదా! రోడ్డు మీద పెట్టుకొని ఎవడు అమ్మడు. కత్తులు, కటార్లు కూడా రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతూనే ఉంటాడు. ఎవడికి ఏం కావాలో అది తీసుకుంటాడు. ఎవడికి ఏది తీసుకోకూడదో అది తీసుకోడు. ఇంత చదువు చదివి 16,00,000 మంది రాస్తే మీరు ఎన్ఐటీలకి, ఐఐటీలకి, ట్రిపుల్ ఐటీలకి వెళ్తున్నారు అంటే దానర్థం మీరు మంచి పిల్లని అర్థం. ఇలాగే 4 ఇయర్స్ పాటు కంటిన్యూ చేస్తే ఇంకొక 40 ఇయర్స్ మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా మీరు చక్కగా అటువంటి గైడెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీకెప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా నా వీడియో కింద ఒక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు నేను చేయగలిగినంత హెల్ప్ చేయడానికైతే చేస్తాను. అలాగే ఫనీ సార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్‌లో. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ మీరు కామెంట్ చేసినా చెప్పగలను. లేదా ఫనీ సార్ iitmaths@gmail.comకి మీకు వచ్చిన ఇబ్బంది ఏమన్నా ఉంటే అదైనా నాకు పంపించండి. ఆ కాలేజీలో ఉన్న సీనియర్స్ తోటి మాట్లాడి నేను చేయగలిగినంత వరకు చేస్తానికి ప్రయత్నం చేస్తాను. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. నా ఛానల్ ఎప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి అన్ని వీడియోస్‌ని. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మంచి విషయాలు మాట్లాడుకుందాం. రైట్? థాంక్ యూ.